వేడి వేడి అన్నంలో ఈ ఒక్క స్పూన్ కందిపొడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. రైస్‌లోకే కాదండి, ఇడ్లీలోకి కానీ, దోసల మీద కానీ వేసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే మీరు రసం పెట్టేటప్పుడు కూడా ఒక స్పూన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా హాఫ్ కప్ కందిపప్పుని బాగా వేయించి తీసుకుంటున్నాను. దాంట్లో సగం పెసరపప్పు కూడా వేసుకొని వేయించుకొని తీసుకుంటున్నాను. ఇవన్నీ నిదానంగా బాగా వేయించుకోవాలి. అలాగే వేపుడు శనగపప్పును కూడా ఒక పావు కప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర వేపుడు శనగపప్పు లేకపోతే పచ్చి శనగపప్పైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేయించి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని, ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కందిపొడి రెడీ.